బాబు గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఎందుకురా? నిలబడండి బాబు గారు, చెప్తా. ఏమిట్రా? ఓ, నేను ఎంత తాగానో తెలుసుకోవడానిక? ఊరే, నేనింకా నిలబడలేనంత తాగలేదు లేరా. కావాలంటే బాబు గారు. ఏమిట్రా? ఏమిటిదంతా? మళ్ళీ మీరు నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు గారు. ఉంటాను లేరా. అసలు సంగతి ఏమిట్రా? ఈరోజు మీరు పుట్టినరోజు బాబు గారు. అవును. మల్లు, నేనెందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా కోసం పుట్టావురా. నా కోసం పుట్టావు బాబు గారు. నన్ను కన్న తల్లికి, నాకంటే ముందు పుట్టిన అన్నయ్యకు, చివరకు నాకు కూడా తెలియదురా నేనెప్పుడు పుట్టాను. నువ్వొక్కడివి మర్చిపోలేదంటే మనసురా, మనసు. బాబు గారు, ఈ రాత్రికి పండగ చెయ్యరా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, గ్రాండ్గా చెయ్యి. వద్దయ్యా, మనకి నౌకరీ వద్దని నెత్తి నోరు పెట్టుకు మొత్తుకున్నాను. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఎంతలో తప్పిందో గండం. ఏమిటమ్మా నీ పిచ్చి గాని చావు బతుకులు మన చేతుల్లో ఉన్నాయా? అవి లేవు, తిని కూర్చోవడం మాత్రం మన చేతుల్లో ఉంది. ఆహా, పెద్దాడివే, ఇంటికి పెద్ద బిడ్డవే, ప్రయోజకుడైనా పెద్ద మగాడివే. అందుకేగా ఆడపిల్ల అక్కడ ఇక్కడ నౌకరీ చేసి సంపాదించాల్సి వచ్చింది. ఏ అంతా మా కోసమేనా? నాన్నగారు మూలపడ్డారు, ఆ నాన్నగారి కోసం కూతురు సంపాదిస్తుంది. అవునమ్మా, దాని సంపాదన అంతా నా కోసం. ఇంత సంసారాన్ని నెత్తినేసుకుని ఈదుతున్నది కూడా నా కోసమే తల్లి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి నాన్న ఈ గొడవ? నేను క్షేమంగా వచ్చానుగా. ఇప్పుడు వచ్చావు తల్లి, ఇక వెళ్ళొద్దని నేనేది. మనకు ఆ నౌకరీ వద్దు, ఆ సంపాదన వద్దు. అలా అంటే ఎలా గడుస్తుందమ్మా? గడవపోతే పోతుంది, అంతేగాని ఉంటే తింటాం, లేకుంటే పస్తుంటాం. ఈ దినగండం నూరే లాల్చి బతుకు ఎంతకాలం బతుకుతాం తల్లి? మనకు వద్దమ్మా, మనకు ఆ నౌకరీ వద్దు, ఆ ఉద్యోగం చేయనే వద్దు తల్లి. నా కోసం అయినా ఉద్యోగం మానేసి అమ్మా. అమ్మా మానేసి. అలాగే అమ్మా. ఓహో, మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? మీరు దేనికి వచ్చినట్టు? మీకు ఛాన్స్ ఉంటుందిలేండి. అంటే ఏదో నైస్గా నాజుగ్గా ఉన్నావుగా. ఆయనకు కావలసింది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కాదులేండి. కమాన్ కమాన్. ఏమ్మా, మీరు కూడా రండి. నమస్తే. హలో మీరా, కూర్చోండి కూర్చోండి. ఏమిటిది? ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. నిలకడ కోసం. నిలకడ కోసం? ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? అంతేనండి, నన్ను ఒక్కసారి చూడగానే అదే పనిగా వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కర్లేని స్టైల్స్ అన్ని నా కోసం వేసుకొస్తారు. బహుశా కష్టం తక్కువ, ఆదాయం ఎక్కువ అని. థ్యాంక్స్. అరే, కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పాల్సి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావలసింది. నాకున్న వ్యసనాలు, వ్యామోహాలు బహుశా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మరి వాటికి అనుకూలంగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో నో నో, నా పాయింట్ మీకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చేయాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి. నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీరెంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కావాల్సిందల్లా మనిషి మీద అభిమానం. అది ఉంటే చాలు. మీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లక్ష్యమే కాదు. మేము ఎన్ని కుటుంబాన్ని పోషించడం లేదు. నాకు కావాల్సింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని ఏ పరిస్థితిలోనూ చంపుకోలేదు. గుడ్ గుడ్. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నౌకరుగా చూడవలసింది మీ శ్రేయస్సు, మీ క్షేమం. అంతకు మించి నేనేమి చెయ్యను, చెయ్యలేదు. అయితే మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. యూఆర్ అపాయింట్. తీసుకోండి. మీకేమో బాధ్యతలు అవి ఉన్నాయన్నారు, అవన్నీ సర్దుకుని రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.
ఓకే. థ్యాంక్స్. ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్ ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది? ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నెలలో మొలవు. మొలిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సిందే. చూస్తారుగా. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట్టు. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు. అదిగో ఆ కొండ మీద కనిపించేదే మా విశ్రాంతి మందిరం. అసలు నగరు చేరే ముందు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. చిన్నబాబు గారు, దండాలు బాబు గారు. ఎరా కన్నయ్య, బాగున్నావా? అంతా మీ దయ బాబు. మోతీ ఎక్కడరా? మీకోసం కళ్ళల్లో ఒత్తులేసి చూస్తుంది బాబు. వస్తుందిగా రాని. మల్లు, మోతి అంటే కుక్క పిల్ల? ఒక రకంగా కుక్క పిల్లేనమ్మా, కానీ మామూలు కుక్కలకి విశ్వాసం ఉంటుంది, దీనికి ఉండదు. అంతే తేడా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, కారు షెడ్లో పెట్టొస్తాను. మల్లు దాహం. ఏమిటిది? మంచి తీర్థమా? పట్నం పడుసు ఏం పసల. చిన్నబాబు గారి దాహానికి ఏ నీళ్ళు ఇవ్వాలో తెలవదు. నీకన్నీ తెలుసు. వట్టి నాటు సరుకు. ఏమే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వెరీ గుడ్. ఏమే ఇంకో గ్లాస్ తీసుకురా. అది కానియండి. నాకు కాదు, నీకు. నాకు ఇదేం అంతుంది బాబు, నాటు మనసులో. అబ్బా, అంత నాట? పర్వాలేదు, కమా తీసుకో.